జకాత్ అల్లాహుతాలా మనకు ప్రసాదించిన సంపదలో కొద్ది భాగం ఆ సంపద ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి అల్లాహ్ చెప్పిన రీతిలో పంచటమే జకాత్. ఈ వీడియోలో మొత్తంగా జకాత్కు ఎవరు అర్హులవుతారు, అలాగే జకాత్ ఎవరికి ఇవ్వాలి, జకాత్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అని మొత్తం ఇన్ఫర్మేషన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం పైన కూడా 5 ఫరజులు ఉన్నాయి. ఫరజ్ అంటే ఖచ్చితంగా చెయ్యవలసిన పని అని. ఆ 5 ఫరజులలో మొదటిది తౌహీద్ అంటే కేవలం ఆరాధనకు అల్లాహ్ మాత్రమే అర్హుడు అని నమ్మడం. ఇంకా రెండవది నమాజ్, మూడవది రోజా, నాలుగవది జకాత్, ఇంకా ఐదవది హజ్. మనకున్న ఈ ఫరజులలో మొదటి 3 అంటే తౌహీద్, నమాజ్, రోజా అన్నది ప్రతి ముస్లింకి కూడా ఫరజ్ అంటే ప్రతి ముస్లింకి కూడా భారమే. అవి ఖచ్చితంగా ప్రతి ముస్లిం కూడా చెయ్యాలి. ఇంకా నాలుగవది జకాత్ మరియు ఐదవది హజ్. ఈ 2 పనులు మాత్రం అందరిపైన భారం కాదు. కేవలం ఆ 2 పనులకు ఎవరైతే అర్హులో ఆ వ్యక్తులపైన మాత్రమే ఇవి ఫరజ్, మిగిలిన అందరిపైన కూడా కాదు. జకాత్ అన్నది దేని మీద తీయాలి? ముందుగా జకాత్ అన్నది మన ప్రాపర్టీ అంటే మనకు ఒక సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయాన్ని బట్టి మనం జకాత్ అన్నది తీస్తాం. అలాగే మన దగ్గర ఉన్న వస్తువులు, ఏ వస్తువులనైతే మనం అమ్మి డబ్బును పొందుతామో ఆ వస్తువులపైన కూడా మనం జకాత్ తీయాలి. జకాత్ అన్నది ఏ ఏ వస్తువులపైన తీస్తారు అంటే ముందుగా గోల్డ్ బంగారం. బంగారం మీ దగ్గర 85 గ్రామ్స్ అంటే 85 గ్రాముల కంటే ఎక్కువ ఉంటే దానిపైన మీరు జకాత్ అన్నది తీయాలి. ఇంకా రెండవది వెండి. మీ దగ్గర 595 గ్రాముల కంటే ఎక్కువ వెండి ఉంటే దానిపైన మీరు జకాత్ అన్నది తీయాలి. ఒకవేళ మీ దగ్గర బంగారం లేదు, వెండి కూడా లేదు, కానీ మీ దగ్గర వీటికి సరిపడా డబ్బు ఉంటే దానిపైన మీరు 2.5 అంటే 2.5% జకాత్ను ఇవ్వాలి. మీరు బంగారం పైన కానివ్వండి, వెండి పైన కానివ్వండి, డబ్బు పైన కానివ్వండి జకాత్ తీయాలి అంటే ఆ డబ్బు, బంగారం, వెండి మీ దగ్గర లాస్ట్ ఇయర్ నుంచి అంటే ఒక సంవత్సర కాలం నుంచి మీ దగ్గర ఉన్నట్లయితే వాటిపైన మీరు జకాత్ అన్నది తీయాలి. ఒకవేళ మీ దగ్గరికి ఇప్పుడు 50,000 వచ్చి ఆ తర్వాత 2 రోజులకి 50,000 వెళ్ళిపోతే ఆ డబ్బు పైన మీరు జకాత్ తీయవలసిన అవసరమేమీ కూడా లేదు. ఇంకా నాలుగవది స్టాక్ లేదా సరుకులు. మీరు ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపారం కోసం సరుకును తీసుకొని ఒక సంవత్సర కాలం గడిచి ఉన్నట్లయితే ఆ సరుకు మీద కూడా మీరు 2.5% జకాత్ను చెల్లించాలి. ఇంకా ఐదవది మనలో ఎవరికైనా ఎప్పుడో నిధి దొరికితే ఆ నిధి పైన కూడా మనం 20% జకాత్ను చెల్లించాలి. ఇంకా జకాత్ వేటిపైన చెల్లించబడదు అంటే మనం నివసిస్తున్న స్థలం అంటే మన ఇంటిపైన జకాత్ తీయవలసిన అవసరం ఏమీ లేదు. అలాగే మనం వాడుతున్న వస్తువులపైన కూడా మనం జకాత్ చెల్లించవలసిన అవసరమేమీ కూడా లేదు. జకాత్ను మనం చెల్లించటం ద్వారా మన డబ్బు ఎప్పటికీ కూడా తగ్గదు, మన డబ్బు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ఒక సంవత్సరం జకాత్ ఇచ్చి చూడండి. నెక్స్ట్ ఇయర్కి మీ సంపద ఎంత పెరుగుతుందో మీరే చూస్తారు. ఇంకా జకాత్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? మీ దగ్గర ఉన్న బంగారం, వెండి యొక్క ప్రెజెంట్ ఇప్పుడున్న మార్కెట్ ధరను ద్వారా మీరు జకాత్ను తీయాలి. అలాగే మీ దగ్గర ఉన్న డబ్బు కానివ్వండి, సరుకు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, ఈ మొత్తం అన్నీ కూడా ఒక సంవత్సరం కంటే ఎక్కువ రోజుల నుండి మీ దగ్గర ఉంటే వాటిపైన మీరు జకాత్ అన్నది తీయాలి. మీరు తీసిన ఈ జకాతులన్నిటినీ కూడా ప్లస్ చేసుకోవాలి అంటే కూడుకోవాలి. మీరు కూడినది ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు వచ్చింది అని అనుకుందాం. 1,00,000 రూపాయల్లో మీరు 2.5% అంటే లక్షకు 2,500 రూపాయలు మీరు జకాత్గా చెల్లించాలి. ఈ జకాత్ను మనం ఎవరెవరికి ఇవ్వాలి? ముందుగా జకాత్ అన్నది పేదవారికి ఇవ్వాలి. ఎవరికైతే ఈ డబ్బు యొక్క అవసరం ఉంటుందో వారికి ఇవ్వాలి. అలాగే కొన్ని చోట్ల
జకాత్ కలెక్టర్స్ ఉంటారు. అంటే మసీద్లో జకాత్ను కలెక్ట్ చేసుకొని వారు వేరే ఊరికి లేదా వేరే ప్రాంతంలో ఉన్న పేదవారికి పంచుతూ ఉంటారు. వారికి కూడా మన జకాత్ అన్నది ఇవ్వవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే జకాత్ అన్నది కేవలం ముస్లిం పేదవారికి మాత్రమే ఇవ్వాలి. జకాత్ ఇచ్చేటప్పుడు మన బంధువులలో ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్లా అని చూసుకొని మన బంధువులకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. జకాత్ మనము ఇస్తున్నామంటే ఆ వ్యక్తికి ఆ జకాత్ యొక్క అవసరం ఉండాలి. అలాంటి వారికి మాత్రమే జకాత్ను ఇవ్వాలి. జకాత్ను మనం ఖచ్చితంగా చెల్లించడం ద్వారా మనం నరకం యొక్క అగ్ని నుంచి రక్షణ పొందవచ్చు. ఈ ప్రపంచంలో ఒక మనిషి ఎక్కువగా ప్రేమించేది డబ్బు. అలాంటి డబ్బును అల్లాహ్ మార్గంలో మనం ఖర్చు చేయాలి అంటే దానికి గట్స్ ఉండాలి. అల్లాహ్ యొక్క ప్రేమనే ఆ డబ్బు కంటే ఎక్కువ అని మనం నమ్మాలి. అలాంటి వ్యక్తి మాత్రమే జకాత్ను చెల్లించగలుగుతాడు. అలాగే ఒక వ్యక్తి జకాత్ను చెల్లిస్తున్నాడంటే ఆ వ్యక్తి యొక్క మనసులో చాలా ప్రేమ మరియు కరుణ అన్నది అల్లాహుతాలా పుట్టిస్తారు. అలాగే ఒకరికి సహాయం చేసే మంచి గుణం అన్నది మీలో పెంపొందుతుంది. మీరు జకాత్ చెల్లించడానికి అర్హులయ్యి కూడా జకాత్ చెల్లించకపోతే మీరు అల్లాహ్ యొక్క కోపానికి గురవుతారు. అలాగే చాలా కఠిన శిక్షలన్నవి మీపైన ఉంటాయి. కాబట్టి మీరు జకాత్ చెల్లించడానికి అర్హులయ్యి ఉంటే ఖచ్చితంగా జకాత్ను చెల్లించండి. అలాగే జకాత్ అన్నది కేవలం హలాల్ ఇన్కమ్ నుండే అంటే హలాల్గా సంపాదించిన సంపద నుండే జకాత్ను ఇవ్వండి. హరాం సంపద నుండి జకాత్ను ఇవ్వకండి. అలాగే ఈ వీడియో మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం క్లారిటీ కావాలి అంటే మీ ఊరిలో ఉన్న మస్జిద్లో ఏదో ఒక పెద్ద హజరత్ను ఒకసారి కలవండి. వారు మొత్తం అంతా క్లారిటీగా చెప్తారు. ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే ఆ అల్లాహ్ మమ్మల్ని క్షమించుగాక. ఆమీన్.